హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులను కడిగి పారేసిన సగటు ప్రభుత్వ ఉద్యోగి. సో, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే వర్గాలుగా విడిపోయి ఉద్యోగుల సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వాలకు భజన చేస్తున్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులపై ఒక ఉద్యోగి ఆవేదనతో కూడినటువంటి బహిరంగ లేఖ. సో, ఆయన ఈ విధంగా లేఖ అయితే రాసుకొచ్చారు. తన లేఖలో ముందుగా ఈ విధంగా అయితే ప్రారంభించారండి. ఆంధ్ర రాష్ట్రంలోని నా తోటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, కార్మికులకు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ మరియు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగ సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ తదుపరి స్వయం ప్రకటిత నాయకులుగా చలామణి అవుతూ ఉద్యోగులను 4 గ్రూపులుగా విడదీసి మా జీతాలతో మరియు జీవితాలతో చదరంగం ఆడుతున్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులందరికీ శతకోటి నమస్కారాలు. అయ్యా నాయకులారా! మీ నాయకత్వాల సంగతేమో గానీ ఇక్కడ సగటు ఉద్యోగి అన్ని రకాలుగా నలిగిపోతున్నాడు. మీ స్వార్థ రాజకీయాల మధ్య మా బ్రతుకులు బజారున పడుతున్నాయి. పతనమైన పరువు ఏపీఎన్‌జీఓ సంఘం ఎందుకిలా అయింది అంటే, ఒకప్పుడు ఏపీఎన్‌జీఓ సంఘం అంటే ప్రభుత్వంలో ఎంత గౌరవం, ఉద్యోగుల్లో ఎంత భరోసా ఉండేది. ఇప్పుడు కీర్తిశేషులు సుధాకర్ ప్రసాద్ గారిని చూసి అయితే మనము ఈ విధంగా చెప్పుకోవచ్చనమాట. సో, కీర్తిశేషులు సుధాకర్ ప్రసాద్ గారు వస్తున్నారంటే ఐఏఎస్ అధికారులు సైతం, అలాగే మంత్రులు సైతం లేచి నిలబడేవారు. అటువంటి ఉన్నతమైన సంఘాన్ని ఈరోజు సచివాలయ గేటు బయటే నేల మీద కూర్చునే స్థితికి, దయనీయ స్థితికి దిగజార్చింది మీరు. మీ నాయకత్వం కాదా? యూనిట్లలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పెట్టి నిజమైన నాయకులను తయారు చేయకుండా మీకు భజన చేసేవారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వారి చేత మీ సెట్ నాయకులుగా ఎన్నికవుతున్నారు. మీరు సంఘాన్ని సరిగ్గా నడిపి ఉంటే ఈరోజు బొప్పరాజు గారు, సూర్యనారాయణ గారు వేరు వేరు సంఘాలు పెట్టే పరిస్థితి వచ్చిండేదా? పరిస్థితి అంతదాకా వచ్చేదా? ప్రభుత్వ విధానాల్లో మీ ప్రమేయం అవసరమా? రాజధాని విశాఖలో పెడితే మాకు అభ్యంతరం లేదని ఒకరు, మాకు లేదని మరొకరు ప్రకటనలు ఇచ్చారు. అయ్యా, రాజధానిని ఎక్కడ పెట్టాలో నిర్ణయించే ప్రభుత్వం. ఉద్యోగులుగా మా పని ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ పని చేయడమే మన పని. కరోనా సమయంలో జీతాలు కోస్తామంటే సరే అన్నారు. ఎన్నికలు జరపడం మానడం ఇష్టం, ప్రభుత్వం ఇష్టం. జరపడమా, జరపకపోవడం అనేది. సో, ఈ విధానపరమైన నిర్ణయాలతో ఉద్యోగ సంఘాలకు ఏం పని? ఎప్పుడైతే మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి ప్రభుత్వ నిర్ణయాలకు వంత పాడారో, అప్పుడే ఉద్యోగుల దృష్టిలో మీ విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు. గతాన్ని విమర్శించడం కాదు, సాధించి చెప్పండి. ఉదయం లేచింది మొదలు టీవీ షోలకు అశోక్ బాబు ఎమ్మెల్సీ అయ్యారని, చంద్రశేఖర్ రెడ్డి గారు సలహాదారులయ్యారని విమర్శిస్తారు. వారు ఏ పదవులు తీసుకుంటే మాకెందుకు? వారు ఉద్యోగులకు ఏం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. చారిత్రాత్మక 42 రోజుల సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేయించాలి. 43% ఫిట్మెంట్ సాధించారు. రెగ్యులర్‌గా డీఏలు, సరెండర్ లీవ్‌లు, టీఏలు, డీఏలు ఇప్పించారు. వారం రోజుల్లో జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలు వచ్చేలా చేశారా? అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ సాధించారా? కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 1 తారీఖునే జీతాలు, పెన్షన్లు వచ్చేలాగా చేశారు. సో, మనం ఈ సంవత్సరంలో ఉద్యోగుల కోసం సంపాదించింది ఏమిటి? మీ సంఘానికి గుర్తింపు, జేఏసీలో సభ్యత్వం తప్ప ఒకరంటే ఒక ప్రయోజనం చెప్పగలరా? మా బ్రతుకులు దుర్భరం, మీ ప్రయాణాలు ఇన్నోవాలలో. ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించారా? 2 ఏళ్లు దాటిన పీఆర్సీ లేదు. ఎప్పుడో రద్దు కావాల్సిన సిపిఎస్ ఊసే లేదు. 6 నెలల్లో రెగ్యులర్ కావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. 10 డీఏ బకాయిలు పేరుకుపోయాయి. ఇంకా 3 డీఏలను ప్రకటించనే లేదు.
అవసరానికి దాచుకున్న జీపీఎస్ సొమ్ము అడిగితే నెల రోజులైనా బయటకు రూ. 2 నెల రోజులైనా రాక బయట రూ. 2 వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నాం. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. సో, రూ. 70 ఉండే నూనె 170కి, రూ. 70 ఉన్న పెట్రోల్ 120 అయింది. కానీ మా జీతంలో మాత్రం రూ. 5 అంటే రూ. 5 పెరగలేదు అప్పటినుంచి. సో, ప్రతి నెల 1వ తారీఖున జీతం వస్తుందో రాదో అనేది చూస్తే దౌర్భాగ్యపు స్థితికి మమ్మల్ని దిగజార్చారు. మీరందరూ తెల్ల బట్టలు వేసుకొని ఇన్నోవా కార్లలో తిరుగుతున్నారు కాబట్టి మా బాధలు మీకు కనిపించకపోవచ్చు. చివరిగా ఒక విన్నపం. నాయకులారా, మీలో మీరు కొట్టుకొని ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని చూస్తూ మా బ్రతుకులను నాశనం చేయకండి. ఇప్పటికైనా మీరందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాడండి. అలా కాకుండా మీ స్వార్థం కోసం మా జీవితాలను బలి చేస్తే చరిత్రహీనులుగానే మిగిలిపోతారు. ఒకప్పుడు జీతం పెరిగితే సంతోషించేవాళ్ళం. ఈ రోజున జీతం పడితే చాలని సంతోషించాల్సిన దుస్థితికి తీసుకొని వచ్చింది కేవలం మీ నాయకత్వాలే అంటూ ఇట్లు ఓ సగటు నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి ఈ విధంగా అయితే పేర్కొన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.